నమస్కారం అండి. దిస్ ఇస్ #you. అంబటి రాంబాబుకి కష్టాలు తీరట్లేదు ఎక్కడ కూడా. వెనకమాల పెట్టిన టైటిల్ కూడా నన్నేం తప్పు అనుకోకూడదు. ఎందుకంటే అంబటి రాంబాబు తనకు తనే ఏంటి మీ దొంపదగా ఈ రంధ్రాన్వేషణ ఆపండి అయ్యా నా పైన అని చెప్పాడు. అంటే నవరంధ్రాలు అంబటి రాంబాబుకి వెతికి రంధ్రాన్వేషణ జరుగుతుందని చెప్పాడో ఏంటో మరి నాకైతే అర్థం కాలే. యాక్చువల్లీ విషయం ఏంటంటే అంబటి రాంబాబు బయటకు వచ్చాడు, 18 రోజులు జైల్లో గడిపాడు. కానీ అప్పుడు ఒక విచిత్ర పరిణామం జరిగింది. ఆ పరిణామం గురించి అంబటి రాంబాబు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. అతని పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ సర్వ్ చేశారంట. ఏంటంటే అంబటి రాంబాబు ఈ స్టోరీలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఖచ్చితంగా ఒక చిన్న సినాప్సిస్ తెలిసి ఉండాలి. అంబటి రాంబాబు జీవితంలో ఒక చిట్టి పొలం ఉంది. ఆ చిట్టి పొలంలో అంబటి రాంబాబు వెళ్ళి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. 20 ఎకరాల పైన ఉన్నట్టుంది చిల్లర పొలము. సో 20 ఎకరాల చిల్లర ఉన్న పొలాన్ని అంబటి రాంబాబు టోపీ పెట్టుకుని వెళ్ళి తనే మామిడాకులు కొట్టుకుంటా, కొమ్మలు కొట్టుకుంటా, ఆమె ఫార్మర్ అని చెప్పి అబ్బో యూట్యూబ్ పెట్టిన కొత్తలో అయితే తెగ చంపేశాడు అంబటి. అసలు పొలం చుట్టూ తిరుగుతా, ఆటి చుట్టూ తిరుగుతా, మొక్కలు కొమ్మలు కోసుకుంటూ, ఆకులు రాల్చుకుంటూ. అప్పుడు నాకు ఐడియా ఉంది అంబటి రాంబాబుకి ఒక పొలం ఉందన్నమాట అని. ఓహో అంబటి రాంబాబు ఇప్పుడు చెప్తున్నాడు దాంట్లో బత్తాయి, నిమ్మ, మామిడికాయ ఎన్ని పండుతాయి అవన్నీ తెలుసులే అంబటి. సో ఆ పండే పొలంలో అంబటి రాంబాబుకి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు రీసర్వే చేయాలి నీ పొలాన్ని అని చెప్పి నోటీస్ ఇష్యూ చేశారు. సో ఎవరి పొలం వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా అక్కడ అంబటి రాంబాబు ఉండాలని చెప్పి ఆయన కాల్ఫర్ చేశారంట. నాకు సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డిగూడెంలో అంటే రాజుపాలెం మండలంలో ఒక 22 ఎకరాల పొలం ఉంది. ఇది నేను కొనుక్కుని దాని చుట్టూరా ఫెన్స్ వేసుకొని కాస్త వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా కొన్ని వీడియోలు చూసి ఉంటారు గతంలో కూడా. అక్కడ నిమ్మ మొక్కలు, మామిడి మొక్కలు, బత్తాయి మొక్కలు ఇలాంటివన్నీ వేసుకొని కాస్త అది వ్యవసాయం లాభం కోసం కాదు, ఒక హాబీగా చుట్టూరా ఫెన్స్ వేసుకుని చేస్తూ ఉన్నాను. మండల సర్వేయర్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు ఒక నోటీస్ వచ్చింది మొన్న ఈ మధ్యన. దానిలో ఏమన్నారంటే మీ పొలాన్ని మేము సర్వే చేయాలి, మీకున్నటువంటి పొలాన్ని మేము సర్వే చేయాలి, పోయిన నెల 28వ తారీఖు 2 గంటలకి మీరు రావాలి, మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకురావాలని ఒక నోటీస్ని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు సర్వ్ చేశారు. ఇదంతా కాకుండా దాంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే అంబటి రాంబాబు దాంట్లో నువ్వు గెస్ట్ హౌస్ ఎందుకు కట్టావు, స్విమ్మింగ్ పూల్ ఎందుకు కట్టావు అని. అయితే అంబటి రాంబాబు దుప్పదేగా నాపై నీ రంధ్రాన్వేషణ ఏంటయ్యా నువ్వు, మీరందరూ కలిసి అసలు ఏమనుకుంటున్నారు నా గురించి. నేను 18 రోజుల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతూ ఉంటే ఇక్కడ నా పొలం పైన, నా ఆస్తుల పైన దాడులు చేస్తూ ఉంటారని చెప్పి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గారు దీన్ని చెక్ చేయమన్నా అంట. దేనికంటే దీనిలో గెస్ట్ హౌస్ ఉందట, దీనిలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉందట, అందువల్ల దీన్ని చెక్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్. దానిలో స్విమ్మింగ్ పూల్ లేదు, ఒక బావి ఉంది, ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఒక పెంకుటింటిది ఉంది. ఉంటే ఇది కట్టుకోకూడదా మా పొలంలో? అది తప్ప? వాట్ ఇస్ దిస్? అంటే హెరాస్మెంట్ చేస్తారా మమ్మల్ని? సర్వేలు చేస్తారా వచ్చి రౌడీజంగా? లీగల్గా రావాలా? అంబటి అలా అనుకుంటే ఎలా దాంట్లో నువ్వు గెస్ట్ హౌస్లో ఏమున్నాయో, ఏం కట్టావో, ఏం డౌట్ వచ్చిందో. రెండోది నీ పక్క పొలం వాళ్ళు ఎవరైనా ప్రాబ్లం ఉంది, నువ్వు స్థలం లాక్కున్నావు అని చెప్పున్నారు అనుకో, దానికి సర్వేకి నిన్ను పిలవక అక్కడెక్కడ ఉన్న పొలం వాళ్ళు ఎలా పిలుస్తారు? పక్కన వాళ్ళు కొలతలు వేసుకుంటున్నారో అమ్ముకుంటున్నారో, ఏదో ప్రాబ్లం ఉన్నా ఏమున్నా నీ పొలంలో ప్రాబ్లం ఉంటే నిన్ను పిలవక ఎవరిని పిలుస్తారు? నేను కాంపౌండ్ వాళ్ళు కట్టేసా అంటాడు ఇంకేంటంటే. సో అంబటి రాంబాబు అంటాడు ఈ రంధ్రాన్వేషణ అంతా నా పైన చేస్తున్నారు కదా, లిటరల్లీ దాన్ని మొత్తం డీవియేట్ చేసేసి నెక్స్ట్ టైం మేము పవర్లోకి రామా, అప్పుడు మా చేతిలో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండదా, మా చేతిలో విజిలెన్స్ పవర్స్ ఉండవా, అప్పుడు మేము చూపిస్తాం మేమేంటో అంట. నువ్వు రావాలి కదా. మీ హెరాస్మెంట్కి మేము భయపడతామా? మీ హెరాస్మెంట్కి భయపడిపోయి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి మీ అంట తిరగాల? పిచ్చి వేషాలు వేయి మాకు మనం చేస్తున్నాం. ప్రభుత్వాలు శాశ్వతం కాదని మనం చేస్తున్నాం. చంద్రబాబు శాశ్వతంగా ఉండడానికి కూడా మనం చేస్తున్నా, లోకేష్ శాశ్వతంగా ఉండడానికి కూడా మనం చేస్తున్నా. శాశ్వతంగా మీరే ఈ పదవుల్లో ఉండరనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేస్తారు? మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉందని వాళ్ళు మీ మాట వింటారుగా నోటీసులు ఇస్తారు. రేపు మా చేతిలోకి రాదా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్? ఏంటిది పిచ్చి చేస్తలు? పిచ్చెక్కినట్టుంది చంద్రబాబుకి. ఇది నువ్వు గెలవటం పక్కన పెట్టి వైసీపీ గెలవదు, జగన్మోహన్ రెడ్డి గెలవడానికి బయట చర్చలు ఉన్నాయి. సో ఈ చర్చలన్నింటిలో నువ్వు గెలిచి దాని తర్వాత ఈడీ నీ చేతికి వచ్చి దాని తర్వాత
ఇదంతా చాలా ప్రసంగం, కానీ ముందు నీ గెస్ట్ హౌస్లో ఏముందో అదంటాడు. బావి కట్టుకోరా, చిన్న గెస్ట్ హౌస్ వేసుకోరా, దీనికే తనిఖీలు చేసేస్తారా నా పైన అని. అంబటి రాంబాబు కష్టాలు వదలట్లేదండి. ఎక్కడ చూసినా కష్టాలు అనేవి అంబటి రాంబాబుకి కన్నుమేర చూపుల్లో కూడా ఎట్లా. ఒకవేళ కష్టాలు ఆగిపోతాయి అని చెప్పినా కూడా అంబటి రాంబాబు ఇష్టపడ్డు. ఇప్పుడు అంబటి రాంబాబుకి సడన్గా స్పాట్ లైట్ వచ్చింది. ఇంతకాలం ఆ ప్రతిపక్షంలో ఉండి 11 స్థానాలు ఉన్న బైకాపాలో ఉండి దాంట్లో కూడా గెలవకుండా కూర్చుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వంట, అవకాడో, టోస్ట్ ఇలాంటి వీడియోలు చేసుకుంటూ బతికే అంబటికి ఎప్పుడు లేదు సడన్గా స్పాట్ లైట్ వచ్చింది. ఈ స్పాట్ లైట్ వచ్చిన తర్వాత అంబటి రాంబాబు డజంట్ వాంట్ టు మిస్ దిస్. వైకాపాలో నేను తప్ప ఇంక యాక్టివ్ ఎవరు లేరు అని చూపించుకోవాలన్న తహతలో రెచ్చగొట్టుకుంటున్నాడు రోజు రోజుకి. నేను మొన్నే చెప్పా కదా, సెంట్రల్ జైల్లోంచి వచ్చేటప్పుడే చెప్పా మళ్ళా వస్తానని. భయపడే ప్రశ్న లేదని మనం చేస్తున్నాం. భయపడి రోజు చచ్చే కంటే ఒకేసారి చూసుకుంటాం ఏదైనా ఉంటే. ఇంత దుర్మార్గం అండి, ఇంత అన్యాయం అండి, ఇంత అక్రమం అండి. ఏముందండి, సింపుల్ గా ఎంఆర్, విజిలెన్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చింది. దాన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరు వినండి, మీ ఇద్దరు వినండి. ఏంటంటే కల్తీ లడ్డు గురించి కొవ్వు ఉందని చెప్పి మాట్లాడిన రోజు మీ పత్రం మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనె, గొడ్డు మాంసం కలిసిందని ఏ రోజు అన్నాడో ఆ రోజునే చంద్రబాబుకి శాపం తగిలింది. గుర్తుపెట్టుకోండి. భగవంతుడు క్షమించడు. దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు శాపాలు, ఉసిరికాయలు, నిమ్మతొక్కలు తగిలితే ఇంకేం చెప్పాం బట్టి తగిలింది వైసీపీకి. నిజంగా స్వామివారి ఆగ్రహం తగిలింది వైసీపీకి. ఎన్డీటీవీ రిపోర్ట్లో జంతు కొవ్వు ఉంది, బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ ఉందని చెప్తే కళ్ళు కనపట్లేదా? నీ 40 నోటీసులు, ఎంఆర్ఓ నోటీసులు చదివేంత విజ్ఞత ఉన్న వ్యక్తివి, అడ్వకేట్వి. సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్లో అసలు దీంట్లో మిల్క్ అన్న ప్రొడక్ట్ ఎందుకు లేదు స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాలర్ పుచ్చుకున్నా, లేకపోతే టీటీడీ కాలర్ పుచ్చుకున్నా ఎందుకు ఊపట్లేదు నువ్వు? గట్టిగా ఊపుండి ఎవడైతే మేసాడో డబ్బులు వాడి మూతి మీద ఫటామంతన్ని బయటకు ఎందుకు రావట్లేదు? చెప్పాం బట్టి నీలో సత్తా లేదా? చదువు రాదా? ఇంగ్లీష్ రాదా? సుప్రీంకోర్టు గైడెన్స్లో నడిచిన సెట్ ఈరోజు దాంట్లో మిల్క్ అనే ప్రొడక్టే లేదన్నారు. లిమిట్ ఆఫ్ డిటెక్షన్లో యానిమల్ ఫ్యాట్ లేదన్నారు. కానీ యానిమల్ ఫ్యాట్ అసలు లేదని ఎక్కడా చెప్పలేదే. ఆ మాత్రం ఇంగ్లీష్ నీకు వచ్చని నేను అనుకుంటున్నానే. సంతకాలు పెట్టడం వచ్చు, నిషానీవి కాదు. ఇంత మేధావి నువ్వు జైలుకి వెళ్ళటానికి ఎప్పుడు రెడీగా ఉంటావు? ఎందుకు ఊరికి అరిచి 10 సార్లు జైలుకి వెళ్తావు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పొచ్చా నేను మళ్ళీ వస్తాను చెప్పుకున్నంత ఈజీ కాదు జైలు జీవితం. ఈరోజు ప్రెస్ మీట్లోనే మాట్లాడుతుంటే దగ్గి నీళ్లు తాగాల్సిన పరిస్థితికి వచ్చావు. ఇంకెళ్తే మొన్న వెళ్ళినప్పుడే జారి పడ్డావు. ఈసారి తగలరాని చోట ఎక్కడైనా తగిలితే భయపడి రోజు చచ్చే కంటే ఒకేసారి చూసుకుంటాం ఏదైనా ఉంటే. భయపడి రోజు చచ్చే కంటే ఒకేసారి చూసుకుంటాం ఏదైనా ఉంటే. కుష్మాండా అయిపోద్ది బతుకు. ఎందుకు మనకి ఇదంతా? సో లిటరల్లీ మీరంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నా కూర్చుని సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏమంది? డిటెక్షన్ లిమిట్లో ఉందా లేదా? జంతు కొవ్వు, మిల్క్ అన్న ప్రోడక్ట్ ఎందుకు లేదు? లప్సా కెమికల్స్ తిరుపతి లడ్డూలో ఏం చేస్తున్నాయి? ఇలాంటి విషయాలు మాట్లాడామనుకో జ్ఞాని కింద చూస్తారు, లేకపోతే నేను అజ్ఞాని అనుకుంటారు. అండ్ నీ పైన వచ్చే ఫర్దర్గా కేసులు ఇవన్నీ ఉన్నాయనుకో ఫేస్ చేయి, తప్పదు నీకు. లాస్ట్ టైం ఈ టెన్యూర్లో ఇలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు వేధించుకుంటూ తిన్నారు. జగన్ అన్న భూ సర్వే లెక్కన నచ్చివన్ ల్యాండ్ అంతా తీసుకెళ్ళి 22A కింద పడేసేసి వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న హెలిప్యాడ్ ల్యాండ్ని కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద చూపించి వాడుకుంటున్న క్యాండిడేటే జగన్మోహన్ రెడ్డి. రైతులు అందులో గొల్లు మట్టినారు. ఇప్పుడు 10 ఎకరాలు కావాల్సి వచ్చిందా హెలిప్యాడ్ దిగడానికి బాబుకి? రైతులు ఇవ్వకపోతే 22Aలో పెట్టేస్తావా డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద? మాట్లాడెళ్ళి అటన్నిటి గురించి మాట్లాడు. నీ సొల్లు సోద్గస్ ఎవరికి కావాలి రాష్ట్రంలో ఈరోజు? అందరిలానే నువ్వు అక్కడివి ఫేస్ చేయి. అండ్ నీ చేతిలో మాత్రం ఈడీ, విజిలెన్స్ ఇలాంటివి రావులే. కానీ కళలు కట్టం ఆపేసి రియాలిటీలో ఉండు. ఈ జైలు జీవితాన్ని ఎక్కువ స్వాగతించకో. ఎంత వెళ్ళినా కూడా నీకు పదం అనేది రాదు ఇంకోసారి. కొన్ని రోజుల కోసం అన్ని రోజులు జైల్లో మగ్గటం అవసరమా? బీ ప్రాక్టికల్ అంబటి. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో అంబటి రాంబాబు కష్టాలు పెట్టలేదండి. జైల్లో ఉన్నప్పుడే అతనికి నోటీసుల మీద నోటీసులు వచ్చినాయి. నిన్న మొబైల్ కోర్టుకి వెళ్ళాడు.
ఇప్పుడు ఎంఆర్ఓ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈడీ వాళ్ళు మళ్ళీ ఇతను రమ్మంటున్నారు, అందరినీ ప్రెస్ని తీసుకుని మళ్ళీ పొలం చూపిస్తా అన్నాడు. చూస్తే మనం కూడా చూపించేద్దాం, చూద్దాం ఏముంది, సరదాగా అలా 4 గంటల అంబటితో. సో దీనిపైన మీ కమెంట్స్ ఏంటో ఖచ్చితంగా బల్లగుద్దిరాయండి. అంబటి రాంబాబు అండ్ వైకాపాకి పవర్ మళ్ళీ వస్తుందా, వస్తే వీళ్ళు ఎలా వాడతారు దాన్ని కూడా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.